Hello friends, after a long time, welcome to our channel Multi Infotech Telugu. Friends, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 4 months అయితే అవుతుంది. వర్క్ బిజీ అండ్ అవుట్డోర్స్ వల్ల నేను ఎలాంటి వీడియో చేయలేకపోయాను. ఈ పిఎల్సి ప్రోగ్రామింగ్ సిరీస్లో మనం లాస్ట్ వీడియోలో స్నైడర్ పిఎల్సి ప్రోగ్రామింగ్లో మ్యాథ్, కంపారేటర్ అలానే మెమరీ వర్డ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో వాటిని ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, వీటి అవుట్పుట్ ఎలా ఉంటుంది, ప్రోగ్రాంలో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నదాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, మనం ఇంకా కంటెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఎప్పట్లాగే నేను ఈ 2 పాస్వర్డ్స్ని ఇన్యాక్టివ్లో ఉంచుకుంటున్నాను. తర్వాత అప్లై. ఇప్పుడు ప్రోగ్రామింగ్లో నేను చేయబోయేది మీకు ముందుగా కొంచెం బ్రీఫ్ చేస్తాను. మన ప్రీవియస్ వీడియోస్లో నేను కౌంటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కౌంటర్ మనం చాలా చోట్ల వాడతాం కదా, అలానే ఒక ప్రొడక్షన్ లైన్లో వాడితే మనకి ఎన్ని అవుట్పుట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో మనకి కౌంట్ చేసి కూడా అదే కౌంటర్స్ కదా. ఇప్పుడు దానికి రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. దీని కాన్సెప్ట్ ఏంటంటే, సింగిల్ ప్రొడక్షన్ లైన్ యూజ్ చేసినప్పుడు దాంట్లోనే కౌంట్ అప్, కౌంట్ డౌన్, అలానే మనకి ప్రొడక్ట్స్ మనకి ఎన్ని కావాలో అన్ని కౌంట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం 2 ప్రొడక్షన్ లైన్కి అనుసంధానం చేయాలన్నమాట. 2 ప్రొడక్షన్ లైన్ లింక్ చేయాలి. దాంట్లో వచ్చిన ప్రొడక్ట్స్, దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మన టార్గెట్ రీచ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ కావాలి. దాన్ని మనం మ్యాథ్ ద్వారా, కంపారేటర్ ద్వారా, మెమరీ వర్డ్ ద్వారా ఒక చిన్న శాంపిల్ మీకు చేసి చూపిస్తాను. దీని ద్వారా మీకు మెమరీ వర్డ్, మ్యాథ్ అండ్ కంపారేటర్ ఎలా వర్క్ చేస్తాయో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్గా ఒక ల్యాచింగ్ సర్క్యూట్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ముందుగా కన్వేయర్ కానీ ప్రొడక్షన్ నడవడానికి మోటార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మోటార్ నడవాలి కాబట్టి మనం ఇక్కడ నేను ఒక ల్యాచింగ్ సర్క్యూట్ అయితే తీసుకున్నాను. దీనికి అడ్రస్ వచ్చేసి ఇన్పుట్ I00, అది దీనికి ఇన్పుట్ వచ్చేసి I01, దీనికి అడ్రస్ వచ్చేసి మనకి Q00, అవుట్పుట్ కూడా Q00. ఇక్కడ రెండింటికి Q00 ఎందుకు ఇచ్చానో మీకు అర్థమవుతుంది. ఇది ల్యాచింగ్ సర్క్యూట్ కాబట్టి ఇచ్చాను. మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ ల్యాచింగ్ సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక రన్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక కౌంటర్ తీసుకొని దాన్ని ప్లేస్మెంట్ చేసి, దీనికి మనకి రీసెట్ స్విచ్, అలానే కౌంట్ అప్ సెన్సర్, కౌంట్ డౌన్ సెన్సర్, ఈ 3 తీసుకొని దీనికి సర్క్యూట్ అనేది లింక్ చేస్తున్నాను. ఒక అవుట్పుట్ తీసుకొని దీనికి అడ్రస్ వచ్చేసి మనకి Q01,
1 ఆల్రెడీ 0 పైన ఇచ్చాం కాబట్టి ఇది 01 అవుతుంది. చూడండి, మనకి యాక్చువల్గా ఈ అవుట్పుట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం రెండు ప్రొడక్షన్ లైన్లు లింక్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. కానీ నేను ఇది ఎందుకు ఇస్తున్నానంటే మనకి సింగిల్గా యూజ్ చేసినప్పుడు ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఉంటుంది. రెండు ప్రొడక్షన్ లైన్ని మనం లింక్ చేసినప్పుడు మాత్రమే మనం అది మ్యాథ్ మెమరీ వర్డ్ కంపరేటర్ ఆ ప్రోగ్రామ్ని ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఇది సింగిల్గానే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇన్పుట్ అడ్రస్ ఇస్తాను. మనకి ఇప్పుడు I02 I03 దీనికి వచ్చేసి I04 అలానే ఇంకొక రన్ తీసుకొని ఇంకొక ప్రొడక్షన్ లైన్ దీనికి కూడా సేమ్ రీసెట్ కౌంట్ అప్ కౌంట్ డౌన్ అలానే ఒక అవుట్పుట్. వీటికి కూడా నేను సర్క్యూట్ అనేది డ్రా చేసుకున్నాను. దీని ఇన్పుట్ వచ్చేసి మనకి I05, దీని ఇన్పుట్ వచ్చేసి I06, దీని ఇన్పుట్ వచ్చేసి మనకి I07, అవుట్పుట్ వచ్చేసి మనకి Q02 అనమాట. Q02. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ప్రొడక్షన్ లైన్ వచ్చాయి. ఇక్కడ మనకి రెండు ప్రొడక్షన్ లైన్ ఉన్నాయి. మీకు అర్థం కావడం కోసం నేను వీటి కౌంటర్స్ యొక్క నెంబర్స్ చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కౌంటర్ 0 ఉంది కదా, దీన్ని కౌంటర్ 1గా చేస్తున్నాను. తర్వాత ఈ కౌంటర్ 1 ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ 2గా చేస్తున్నాను. ఇప్పుడు మనకి కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2 అంటే ప్రొడక్షన్ లైన్ 1, ప్రొడక్షన్ లైన్ 2 అనమాట. ఇప్పుడు దీనికి ఒక రెండు తీసుకొని ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ ఆపరేషన్ బ్లాక్కి నేను ఇప్పుడు అడ్రస్ ఇస్తున్నాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అడ్రస్ వచ్చేసి %MW1 అంటే మెమరీ వర్డ్ 1. దీనికి వచ్చేసి కోలన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ %C1.V అంటే కౌంటర్ 1 వాల్యూ, అలానే ప్లస్ మళ్ళీ %C2 కౌంటర్ 2.V అనమాట వాల్యూ. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం దీనికి కమాండ్ ఏమని ఇచ్చామంటే మెమరీ వర్డ్ యొక్క వాల్యూ కౌంటర్ నెంబర్ 1 ప్లస్ కౌంటర్ నెంబర్ 2 ఈ రెండింటి వాల్యూ కలిపితే ఈ మెమరీ వర్డ్ అని కమాండ్ ఇచ్చామన్నమాట. దీంట్లో ఏ మాత్రం తేడా ఇచ్చినా ఇది తీసుకోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ అనేది నేను తీసేసాను. చూసారా, అది తీసుకోలేదు. ఇలా మీరు కమాండ్లో అడ్రస్ ఇవ్వడంలో ఏ మాత్రం తేడా ఉన్నా సరే అది రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ యాజ్టీజ్గా నేను ఇక్కడ దీనికి పర్సంటేజ్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. నెక్స్ట్ ఇంకొక రన్ తీసుకొని నెక్స్ట్
కంపారేటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ కంపారేటర్కి అలానే ఒక అవుట్పుట్ కూడా తీసుకున్నాను. ఈ అవుట్పుట్ వచ్చేసి మనకి Q03 అనమాట. ఇప్పుడు ఈ కంపారేటర్కి అడ్రస్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి %MW1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం దీని వాల్యూని డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి రెండిటికి కలిపి ఎంత అవుట్పుట్ రావాలి, అక్కడ వందల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, ఎంతలో ఉండొచ్చు. కానీ మీకు అర్థం అవడం కోసం నేను జస్ట్ ఒక శాంపుల్కి ఒక 10 మాత్రం ఇస్తున్నాను. 10 ఇక్కడ కూడా చూడండి, %MW1 ఈజ్ ఈక్వల్ టు 10 అని మనం ఈ కంపారిటర్కి ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఈ రెండు కలిపి 10 అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ అవుట్పుట్ వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్గా ఈ ప్రొడక్షన్ లైన్ ఆగిపోవాలి కదా. అప్పుడు మనం దానికి ఒక నెగటివ్ కాంటాక్ట్ తీసుకొని దీనికి అడ్రస్ వచ్చేసి మనం Q03 అనేది ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనకి ఈ అవుట్పుట్ వచ్చిన వెంటనే ఇక్కడ లైన్ అనేది ఇది ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను మీకు సిమ్యులేట్ చేసి చూస్తాను. చూడండి, కమిషనింగ్, లాంచ్ సిమ్యులేటర్, స్టార్ట్ కంట్రోలర్. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ది మనకి ఇది ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్లో ఉంటుంది. తెలుసు కదా మీకు, నెగిటివ్ కాంటాక్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఎన్సి కాబట్టి ఆటోమేటిక్గా క్లోజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ పుష్ బటన్ ఆన్ చేసి, అంటే పుష్ చేసి రిలీజ్ చేశాను. మనకి ల్యాచింగ్ ద్వారా సర్క్యూట్ అయితే ఆన్లో ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు అనమాట. ఆటోమేటిక్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు సెన్సర్స్ అనేది సెన్సింగ్ చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ సెన్సర్ ఏంది, కౌంట్ ఆఫ్ సెన్సర్ నెంబర్ I03. సో ఇక్కడ నేను చూడండి ఈ 3ని యాక్టివేట్ చేసినప్పుడు మనకి కౌంట్ 1 అయింది. మళ్ళీ 2, అలానే 3. అలానే దీంట్లో ఏమైనా డిఫెక్ట్ అన్నది వస్తే మనకి ఈ సెన్సర్ కౌంట్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 4 సెన్స్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 2 అనేది 3 వల్ల 2కి ఒకటి మైనస్ చేసింది. ఇక్కడ మనకి మ్యాథ్లో కూడా ఇక్కడ మెమరీ వర్డ్ ఇది ఫస్ట్ది, రెండోది కౌంటర్ 1 వాల్యూ, ఇది కౌంటర్ 2 వాల్యూ. కౌంటర్ 1లో 2 ప్రొడక్ట్స్ అవుట్పుట్ వచ్చాయి, మెమరీ వర్డ్ వాల్యూ 2 అయింది. ఇక్కడ కూడా మనకి చూడండి, కంపారేటర్ దగ్గర మెమరీ వర్డ్ వాల్యూ 2 అనేది చూపిస్తుంది. అలానే ఇప్పుడు సెకండ్ కౌంటర్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వస్తుంటే మనకి దీంట్లో కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 1, 1, 2. చూడండి, ఇక్కడ మనకి రెండు ప్రోడక్ట్లు దీంట్లోంచి వచ్చినప్పుడు రెండు కలిపి ఇక్కడ 4గా వచ్చింది. మెమరీ వర్డ్ వాల్యూ 4 అయింది. ఇక్కడ మెమరీ వర్డ్ వాల్యూ కూడా 4 అయింది. ఈ రెండు కౌంటర్స్ యొక్క వాల్యూని మ్యాథ్ అనేది ఇప్పుడు మనం ప్లస్ అని కమాండ్ ఇచ్చాం కాబట్టి ప్లస్ చేస్తుంది. అదే మైనస్ ఇస్తే మైనస్ చేస్తుంది, మల్టిప్లై ఇస్తే మల్టిప్లై చేస్తుంది. అదే ఇక్కడ మనం డివిజన్ ఇస్తే డివిజన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీంట్లో కౌంటర్ నెంబర్ 1లో మళ్ళీ ప్రొడక్షన్ అనేది 3 అయింది, దీనికి 4 అయింది, మళ్ళీ 5. అలానే కౌంటర్ నెంబర్ 2లో కూడా మనకి
చూడండి 4 అయింది, ఇక్కడ 5 అయింది. చూసారా? ఇక్కడ మనకి కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2 రెండు 5 + 5 = 10. ఈ 10 అనేది అవుట్పుట్ రాగానే ఇక్కడ మనకి ఈ 10 అనేది రాగానే ఈ వాల్యూ ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అలానే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది మనకి ఆఫ్ పొజిషన్లోకి వచ్చింది. ఇలా కౌంటర్స్ని అయితే మనం అనుసంధానం చేయడానికి ఈ విధంగా వాడతాం. అలానే ఈ మెమరీ వర్డ్ కానీ, కంపారేటర్ కానీ, ఆపరేషన్ బ్లాక్ కానీ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ టైప్లుగా వాడతాం. ఒక్కో దగ్గర ఒక్కొక్కలాగా ఉపయోగపడుతుంది అనమాట. ముందు ముందు వీడియోస్లో ఇంకా బాగా అర్థమవుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్.